స్వామీజీ ద్వారా జోష్న కుట్రలు తెలుసుకుని కలిసిపోయిన దశరథ్ సుమిత్ర. ఇంతకు ఏం జరిగింది? అసలు స్వామీజీ ద్వారా జోష్న కుట్రలు ఎలా తెలుసుకున్నారు? సుమిత్ర దశరథ్ కలిసిపోయారా? ఇదంతా కూడా వీడియోలో చూసి తెలుసుకునేద్దాం. కార్తీక దీపం అప్కమింగ్ ఎపిసోడ్స్లో ఏం జరగబోతుందో ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మొత్తం మీరు చూసుకున్నట్లయితే ఇంకా శివనారాయణ ఇంటికి వచ్చి దశరథ్ మనసు గాయపరిచేలా మాట్లాడతాడు. ఎందుకంటే సుమిత్ర ఇంటికి తిరిగి వచ్చినా దశరథ్ మాట్లాడతాడో లేదో, అసలు దశరథ్ చేసిన తప్పేంటి అన్న విషయం దశరథ్కు తెలియాలని, సుమిత్ర మీద ఎంత ప్రేమ ఉందో అన్న విషయం బయట పెట్టాలని ఇంకా శివనారాయణ మాట్లాడేసరికి దశరథ్ ఆలోచనలో పడతాడు. ఇంకా శివనారాయణ కార్తీక్ ఇద్దరు గదిలోకి వచ్చేస్తారు. డోసు బాగా పెరిగినట్టుంది కదా తాత అని చెప్పనేసరికి, పెరగదురా, అలానే ఉంటుంది. రేపు వాళ్ళ పెళ్లి రోజైతే పెళ్లి రోజుకు తీసుకెళ్తుంది. అక్కడి నుంచి దశరథ్ ఎలా ఉన్నాడు ఏంటి, ఇప్పుడు ఎలా మారిపోయాడు, ఇద్దరి మధ్య గొడవ ఎందుకు వచ్చింది, ఇవన్నీ కూడా ఆలోచిస్తాడు. తను చేసిన తప్పేంటో కన్నీటి రూపంలో బయటికి వస్తుంది అని చెప్పి శివనారాయణ చెప్తాడు. కార్తీక్ అయితే మరి ఇప్పుడు వాళ్ళిద్దరినీ ఎలా కలపాలి, ఇప్పుడు పెళ్లి రోజుకి వాళ్ళిద్దరూ దూరంగా ఉంటారా అని చెప్పనేసరికి, దూరంగా ఎందుకుంటారు, ఖచ్చితంగా దూరంగా ఉండరు, కల్పితం, ఇద్దరిని కలిపే బాధ్యత నాది అని చెప్పనేసరికి, మరి ఏం ఆలోచించావు తాత అని చెప్పాను. కానీ ఏం ఆలోచిస్తున్నాను అనగానే, ఇదంతా జరగడానికి కారణం ఎవరో తెలుసా తాత అని చెప్పాను. కానీ ఇంకెవరు, జోష్నే కదా అనగానే, జోష్న ఒక రకంగా కారణం కావచ్చు, అసలు కారణం ఎవరో తెలుసా, నువ్వే నీ పిల్లల విషయంలో అన్యాయం చేశావు. మా అమ్మను మా నాన్న మోసం చేశాక నువ్వేం చేశావు, దగ్గరికి తీసుకున్నావా, చూసావా, చేసావా? ఇప్పుడు మా అమ్మని దూరం పెట్టడం వల్లే కదా మా అమ్మ దృష్టిలో అత్త ఇలా మారి ఇదంతా జరగడానికి కారణమైంది అనగానే, అవునరా నిజమే, నేను తప్పు చేశాను అని చెప్పాను. కానీ ఫీల్ అవుతున్నావా తాత అని చెప్పాను. కానీ ఎందుకు ఫీల్ అవుతానురా, చిన్నప్పుడు నువ్వు తప్పు చేస్తే నేను నిన్ను మందలించేవాడిని, ఇప్పుడు నేను తప్పు చేస్తే నువ్వు నన్ను మందలిస్తున్నావు, అందులో తప్పే లేదు. సరే, నేను ఒక ప్లాన్ ఆలోచిస్తాను, ఆ ప్లాన్ ప్రకారం చేద్దాం, రేపు మాత్రం నువ్వు ఉదయాన్నే వచ్చేసేయ్ అని చెప్పనేసరికి, సరే అని ఇంకా కార్తీక్ ఇంటికి వెళ్ళాక అదే విషయం దీపకు చెప్పడం, దీప సంతోషపడ్డం. మరుసటి రోజు ఉదయాన్నే కార్తీక్ వచ్చేస్తాడు. ఈ రోజు పెళ్లి రోజు అన్న విషయం అత్తకు చెప్పు అనగానే, అలాగే ఎవరు చెప్పారంటే అని చెప్పనేసరికి, బావ చెప్పాడు అని చెప్తాను, ఆయన అత్తయ్య కూడా ఉన్నారు కదా అని చెప్పాను. కానీ వాళ్ళందరికీ చెప్పి ఇంకా కార్తీక్ వెళ్ళిపోయిన తర్వాత ఒక కొత్త చీరను తీసుకొచ్చి, పెళ్లి రోజు శుభాకాంక్షలు వదినా అని చెప్పి ఇస్తుంది. పెళ్లి రోజా అని చెప్పాను. కానీ ఏంటి వదినా, ఈరోజు మీ పెళ్లి రోజన్న విషయాన్ని కూడా మర్చిపోయావా నువ్వు అని చెప్పాను. కానీ అది అవునొదినా, నిజంగా గుర్తులేదు, అయినా నాకు గుర్తులేదు, పెళ్లి రోజు నాకేం గుర్తుంటుంది అని చెప్పాను. కానీ మీ పెళ్ళయి ఈ వేళకి సుమారు 28 సంవత్సరాలు పూర్తయింది వదినా అని చెప్పాను. కానీ సరే ఇదిగో అండమ్మా, చీర తీసుకుని వెళ్ళి రెడీ అయ్యి రండి అనగాని, ఎందుకు దీప ఇదంతాను అని చెప్పాను. కానీ ప్రతి సంవత్సరం కొత్త చీర కట్టుకుంటారు కదా, ఆనవాయితీ ప్రకారం ఈ సంవత్సరం కూడా కట్టుకుని తీరాలి, లేదంటే ఆనవాయితీని తప్పించకూడదు అని చెప్పనేసరికి, సరేనని ఇంకా సుమిత్ర కాస్త చీర కట్టుకుని బయటికి వస్తుంది. బయటికి వచ్చిన తర్వాత ఇక్కడ కార్తీక్ వచ్చేస్తాడు కదా. వచ్చేసిన తర్వాత దశరథు ఉదయాన్నే లేచి రెడీ అయ్యి దేవునికి దండం పెట్టుకుంటాడు. దశరథే పూజ చేస్తాడు. చేసేసరికి, ఏంటి దశరథ అని చెప్పాను. కానీ చెప్పావు కదా నాన్న, నేనే తప్పు చేశానని, అందుకే సుమిత్ర వచ్చేసరికి దేవుడు మందిరం ఇలా బోసిగా ఉండడం సుమిత్రకు అస్సలు నచ్చదు. ఎప్పుడైనా తను పుట్టింటికి వెళ్ళినా పూజ చేయలేదంటే నా మీద కోప్పడుతుంది, వచ్చాక ఖచ్చితంగా కోప్పడుతుంది, అందుకోసమనే పూజ చేస్తున్నాను అనగానే, సరే దశరథ గుడికి వెళ్దామా అని చెప్పాను. కానీ వెళ్దాం నాన్న, కార్తీక్ కూడా వచ్చేసాడా అని చెప్పాను. కానీ వచ్చాడు అని చెప్పనేసరికి, ఇంకా
ప్లాన్ అన్నావు, ఏం చెప్పకుండా ఎక్కడ తీసుకెళ్తున్నావు అనగానే, ఒక్క నిమిషం దశరథ, ఇప్పుడే వస్తాము అని చెప్పాను. కానీ రారా కార్తీక్ అని చెప్పి పక్కకు తీసుకెళ్ళి, ఇప్పుడు దశరథని మనం తీసుకుని గుడికి వెళ్తాం, అక్కడ దీపను కూడా సుమిత్రను తీసుకుని గుడికి రమ్మను, అప్పుడు ఇద్దరూ ఎదురు పడతారు కదా. ఎంతటి కోపం ఉన్నా కానీ ఎదురు పడితే అది దుఃఖం రూపంలో బయటికి వస్తుంది కదా. అలా గుడిలో ఉంటారు కాబట్టి ఒకరి మనసులోని బాధను మరొకరు చెప్పుకొని, గుడిలో ఈ రోజు ఈ పెళ్లి రోజు కాబట్టి ఈ రోజు వాళ్ళిద్దరూ ఒకటవుతారని నా నమ్మకం. అందుకే ఈ ప్లాన్ చేశాను. కానీ ప్లాన్ బాగానే ఉంది, మరి దీప అత్తని తీసుకొస్తానంటుందో లేదంటుందో అని చెప్పాను. కానీ ఏం కాదు, నువ్వు చెప్పు దీపకు ఫోన్ చేసి, నేను వెళ్ళి దశరథని తీసుకొస్తానని చెప్పి గదిలోకి వెళ్తాడు. ఇంకా కార్తిక్ కాస్త దీపకు ఫోన్ చేస్తాడు. చెప్పు బావా అనగానే, అత్తకు చేరిచ్చావా అనగానే, ఇచ్చాను బావా, రెడీ అవుతున్నారు అని చెప్పాను. కానీ సరే మేము గుడికి బయలుదేరుతున్నాం. తాత ప్లాన్ ఏంటంటే, ఇప్పుడు మామయ్యని గుడికి తీసుకుని వెళ్తాము, అక్కడ నువ్వు అత్తయ్యని కూడా గుడికి తీసుకురా, ఒకరొకరు ఎదురు పడితే వాళ్ళ మనసుల్లో ఉన్న దుఃఖాలు తొలగిపోతాయి కదా, అది తాతయ్య ప్లాన్ అనగానే, ప్లాన్ బాగానే ఉంది, సరే బావా నేను సుమిత్రమ్మను గుడికి తీసుకుని వస్తాను అని చెప్పి దీప ఫోన్ పెట్టేస్తుంది. వెళ్దామా కార్తీక్ అని చెప్పాను. కానీ సరేనని ఇంకా ఇద్దరు బయలుదేరతారు. బయలుదేరేసరికి కార్తీక్ మధ్యలో ఫ్రూట్స్ అవి తీసుకుందాం, గుళ్ళో పేదవాళ్ళకి అది ఇవ్వాలి, మేము ప్రతి సంవత్సరం అలానే ఇస్తాము అని చెప్పనేసరికి, సరే మావయ్య అని చెప్పి గుడికి వెళ్ళే దారిలో ఫ్రూట్స్ కోసం ఆపుతాడు. ఇలాగే లేట్ అయితే గొడవ ఉండదు, వాళ్ళు రావడానికి టైం పడుతుంది కదా అని అనుకుంటాడు కార్తీక్. ఇంకిక్కడ సుమిత్ర రెడీ అయ్యి వచ్చిన తర్వాత, చాలా బాగున్నా వదిన ఈ చీరలోని అని చెప్పాను. కానీ మనసు బాగున్నా మనిషిని బాగోలేదులే అని చెప్పనేసరికి, సరే అమ్మా ఇంకా మేము వెళ్ళొస్తాము అనగాని, ఎక్కడికి దీప అని చెప్పాను. కానీ గుడికి, ఈరోజు మీ పెళ్లి రోజు కదా, అందుకే మీరు నేను కలిసి గుడికి వెళ్దాము అని చెప్పనేసరికి, వద్దులే దీప, ఇప్పుడు నేను ఎక్కడికి రాదలుచుకోలేదు, ఇంట్లోనే నమస్కారం చేసుకుంటాను అని చెప్పనేసరికి, లేదమ్మా గుడిలోకి వెళ్ళాలి, గుడికి వెళ్తేనే బాగుంటుంది, ఇంట్లో ఏ రోజైనా పూజ చేసుకోవచ్చు, గుడిలో మాత్రమే ఇలా ప్రత్యేకమైన రోజుల్లో చేసుకోవాలి, గుడికి వెళ్దాం పదండి అమ్మ అని చెప్పనేసరికి, వెళ్ళొద్దునా అనగానే, వెళ్ళండి సుమిత్రమ్మ అని చెప్పి బలవంత పెట్టేసరికి దీప కాస్త సుమిత్రను తీసుకుని గుడికి బయలుదేరుతుంది. ఇంకా బయలుదేరేసరికి ఇంకిక్కడ వీళ్ళు ఫ్రూట్స్ అవి తీసుకున్నారు కదా, ఫ్రూట్స్ అవి తీసుకుని సరాసరి గుడికి వెళ్ళిపోతారు. గుడికి వెళ్ళిపోయిన తర్వాత పూజ అది చేయిస్తారు. సుమిత్ర పేరు మీద పూజ చేయించేసరికి, సుమిత్ర అని చెప్పి గుళ్ళో మంత్రాలు చదువుతూ వినిపిస్తుంది. సుమిత్రకు అప్పుడే ఆటో దిగి వస్తుంది. సుమిత్ర, ఎవరు నా పేరు మీద అర్చన చేస్తున్నారు అనగానే, పేరును పోలిన పేర్లు చాలా ఉంటాయి కదమ్మా, సుమిత్ర అనే పేరు మీకు మాత్రమే ఉంటుందా, వేరే వాళ్ళకి కూడా ఉంటుంది కదా దీప అంటుంది. అన్న తర్వాత సర్లే అని సుమిత్ర అడుగు వేసుకుంటూ పైకి వెళ్తుంది. పైకి వెళ్ళేసరికి అప్పుడే పూజ పూర్తి చేసుకుని ఇంకా సుమిత్ర వాళ్ళు అక్కడ కూర్చుని ఉంటారు. అదే శివనారాయణ కార్తీక్ ముగ్గురు అక్కడ కూర్చుని ఉంటారు. కూర్చునేసరికి దీప కాస్త పక్కకు వెళ్తుంది. పక్కకు వెళ్ళేసరికి, ఏంటి దీప అలా వెళ్తున్నావు అని చెప్పాను. కానీ ఏమీ లేదమ్మా అని చెప్పి ఇంకా ముగ్గురు కూడా కొంచెం ముందుకు వస్తారు. ముందుకు రావడంతో సుమిత్ర ఇంకా దశరథు ఇద్దరు ఎదురు పడతారు. ఎదురు పడేసరికి ఇంకిద్దరు కూడా ఎడమొహం పెడమొహంగా ఉంటారు. బాగున్నారా శివనారాయణ గారు అని చెప్పి అప్పుడే స్వామీజీ ఎంటర్ అవుతాడు. బాగున్నానండి, మీరు అనగానే, మనసులో అంత బాధ పెట్టుకుని బాగున్నానని పైకి ఎలా చెప్పగలుగుతున్నారు, మీ కొడుకు కోడల మధ్య ఎడబాటు మొదలైంది కదా, నేను ఆ రోజే చెప్పాను కదా, మీ కొడుకు కోడల మధ్య ఎడబాటు మొదలవుతుంది, జాగ్రత్తగా ఉండమని అని చెప్పనేసరికి, అవును పంతులు గారు, మీరు చెప్పినట్టుగానే నా కొడుకు కోడలు ఇప్పుడు దూరంగా ఉంటున్నారు, ఎదురెదురుగా ఉన్నా కానీ వాళ్ళ మనసుల్లో చాలా బాధ ఉంది, ఒకరినొకరు కలపడానికే మేము ఇక్కడికి తీసుకొచ్చాము అనగాని, కలుస్తారు, ఖచ్చితంగా కలుస్తారు అని చెప్పాను. కానీ అసలు వాళ్ళు విడిపోవడానికి కారణం ఏంటి అని చెప్పాను. కానీ ఆ విడిపోవడానికి కారణం ఏంటో, ఆ మనిషి ఎవరో మీ ఇంట్లోనే కదా ఉన్నారు అని చెప్పనేసరికి ఒక్కసారిగా షాక్ అవుతారు సుమిత్రగా దశరథు. నా ఇంట్లో ఉన్నారా అనగానే, గత 25 సంవత్సరాలుగా మీ లైఫ్లోనే ఉన్నారు, అసలు మీ ఇద్దరు గొడవ పడడానికి కారణం ఎవరు,
ఆలోచించండి అమ్మా, మీరు బయటికి నిజం చెప్పకపోయినా మీరు అసలు ఆ తప్పు చేయడానికి కారణమైన వాళ్ళు మీ మనసులో తెలియదా ఏంటి అని చెప్పనేసరికి, అది స్వామి అనగానే, ఏంటి స్వామి తప్పు చేసింది నా భార్య కాదా అని చెప్పాను. కానీ తప్పు చేసింది నీ భార్యే, కానీ తప్పు చేయించింది మరొక వ్యక్తి అని చెప్పాను. కానీ ఎవరు అని చెప్పాను. కానీ మీ కూతురే అని చెప్పనేసరికి ఒక్కసారిగా షాక్ అవుతాడు. ఇంకా దశరథ్ అయితే నా కూతురా అని చెప్పాను. కానీ అవును. ఏ అమ్మా, ఇంకా నోరు విప్పి నిజం చెప్పవా? నీ భర్తకు నువ్వు దూరంగానే ఉంటావా? నీ భర్త నిన్ను ఏదో ఒక మాట అన్నాడని బాధపడి నీ భర్తకు దూరం అయిపోయావు కదా. నీ భర్త లేకుండా నువ్వు ఉండగలవా? ఇన్ని సంవత్సరాలు కలిసి ఉన్న మీరు చిన్న మాట పట్టింపు వల్ల ఇద్దరూ విడిపోతారా? మీలాంటి వాళ్ళే విడిపోతే ఇప్పుడిప్పుడు పెళ్లి చేసుకున్న వాళ్ళు విడిపోకుండా ఉంటారా అమ్మా అని చెప్పనేసరికి, అది కాదండి అని చెప్పాను. కానీ చూడండి అమ్మా, మనస్పర్ధలు అనేవి వస్తుంటాయి పోతుంటాయి. అది ఒక మనిషి వల్ల అని తెలిసిన తర్వాత మనిషి విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఆ మనిషి వల్లే మీ ఇంట్లో ప్రమాదాలు ఏర్పడతాయి. అది ఎవరో మీరు తెలుసుకోండి. మీ అమ్మాయి అని చెప్తున్నాను కదా, మీ అమ్మాయి పేరు జోష్నే కదా. తన వల్లే మీ కుటుంబంలో సమస్యలు ఏర్పడతాయి. తన మనస్తత్వం వేరు. మీ రక్తం పంచుకు పుట్టింది అని అంటున్నారు, కానీ తనలో ప్రవేశించేది మీ రక్తం కానే కాదు అని చెప్పనేసరికి, ఏం మాట్లాడుతున్నారండి, తను మా రక్తం కాకపోవడం ఏంటి? మా ఇంటి వారసురాలు మా రక్తం కాకుండా ఎలా ఉంటుంది అనగానే, చేతులు మారాయి, బిడ్డలు మారాయి, పైనుంచి కిందకు ఒక బిడ్డ వచ్చింది, కిందనున్న బిడ్డని కాస్త ఇంకా కిందకు అనగదొక్కేశారు అని చెప్పనేసరికి, ఏంటి స్వామి ఏంటి మీరనేది అనగానే, స్పష్టంగా క్లుప్తంగా చెప్పాలి అంటే మీ దగ్గర పెరుగుతున్న బిడ్డకు తల్లి తండ్రి మీరు కాదు. మీ దగ్గర పెరిగే బిడ్డకు మీకు ఏ సంబంధం లేదు. మీకు ప్రేమ బంధమే తప్ప రక్త సంబంధం లేని బిడ్డను మీరు చూస్తున్నారు. ఆ ప్రేమ కూడా మీరు చూపించడం వృధా. ఏదైనా ఒక వస్తువు ఒకరికి ఇచ్చినప్పుడు వాళ్ళు దానిని అపురూపంగా చూసుకుంటేనే కదా ఆ వస్తువుకి, ఆ ఇచ్చిన మనుషులకి కూడా విలువ ఉంటుంది. కానీ మీ దగ్గర ఉన్న వస్తువు అంత మంచిది కాదు అని చెప్పనేసరికి, ఏమంటున్నారు స్వామి అని చెప్పాను. కానీ దీప మీ ఇంటి వారసురాలు కాదు శివనారాయణ గారు. దీప ఎవరింటి జోష్న మీ ఇంటి వారసురాలు కాదు. తన జాతకం చూసినప్పుడే చెప్పాను కదా, ఆ జాతకురాలికి ఆల్రెడీ పెళ్లి జరిగిపోయిందని. ఆ అమ్మాయి చెయ్యి చూసినప్పుడే చెప్పాను కదా, మీరిద్దరూ జాగ్రత్తగా ఉండండి అని. మీ ఇద్దరి మధ్యలో కలహాలు నింపడానికి వచ్చిన దురదృష్ట దేవతే తను. కానీ తనని వీలైనంత తొందరగా మీరు వదిలించుకోకపోతే మీరు కష్టాలు పాలవ్వడం ఖాయం అని చెప్పనేసరికి, ఏంటి స్వామి ఏం మాట్లాడుతున్నారు? నా కూతురు అంటున్నారు, నా కూతుర్ని వదిలించుకోమంటున్నారు. ఏంటో నాకేమీ అర్థం కావట్లేదు. నా కూతుర్ని నేను ఎలా వదిలించుకోవాలి? తను నా రక్తం పంచుకు పుట్టిన కూతురు కాదా అని చెప్పనేసరికి, కాదు అని చెప్తున్నాను కదా. మీ రక్తం పంచుకు పుట్టిన కూతురు మీకు దగ్గరలోనే చేరువగానే ఉంది. అది తను మీ దగ్గరికి చేరుకోవాలంటే కొంచెం సమయం పడుతుంది అని చెప్పి మాట్లాడేసరికి, ఎవరో ఆ కూతురు అని చెప్పాను. కానీ ఎవరైతే ఏముంది, ఎవరైనా సరే మీకు వీలైనంత తొందరలోనే మీ దగ్గరికి వచ్చేస్తారు, ఖచ్చితంగా వచ్చేస్తారు అని చెప్తారు. చెప్పేసరికి ఇంకా, అంటే మా ఇద్దరికి మధ్య దూరం పెరగడానికి, ఎడబాటు జరగడానికి కారణం మా కూతురు జోష్నంటారా అని చెప్పాను. కానీ అవును దశరథ, మీ కన్న కూతురైతే మిమ్మల్ని కలపాలని చూస్తుంది. పెంచిన కూతురు కాబట్టే కదా మీరు కలిసినా విడిపోయినా తనకే సంబంధం లేదు అని చెప్పింది అని చెప్పేసరికి, అవును స్వామి మీరు చెప్పింది నిజమే. నిజంగా నా కూతురికి నా మీద ప్రేమ లేదని అంటారా అని చెప్పాను. కానీ అంతే కదా దశరథ, నీ కూతురికి నీ మీద ప్రేమ లేనే లేదు. అందుకే మిమ్మల్ని ఇద్దరినీ విడదీసి తను సంతోషం పొందుతుంది, పైచికానందం తను కోరుకుంటుంది అని చెప్పనేసరికి, ఏంటో స్వామి నాకేం అర్థం కావట్లేదు అనగానే, అన్నీ అర్థమవుతాయి సుమిత్ర, కానీ జాగ్రత్తగా ఉంటే అంతా తెలుస్తుంది అనగానే, నా భార్యను కంటికి రెప్పలా నేను చూసుకుంటాను స్వామీజీ గారు అని చెప్పనేసరికి, సరే దశరథ జాగ్రత్తగా చూసుకొని భార్యని అని చెప్పి ఇంకా అక్కడి నుంచి కాస్త స్వామీజీ వెళ్ళిపోతారు. వెళ్ళిపోయిన తర్వాత
నన్ను క్షమించు సుమిత్ర అంటూ సుమిత్ర చేతులు పట్టుకుంటాడు. ఇంకా దశరథ్ అయితే, మీరు నన్ను క్షమాపణ అడగడం ఏంటండి అనగానే, నువ్వు ఇంట్లోంచి వెళ్ళిపోవడానికి కారణం నేనే కదా, మరి నేను కాకపోతే ఎవరు అడుగుతారు అని చెప్పనేసరికి, అది కాదండి అని చెప్పాను. కానీ చూడు సుమిత్ర, నేను ఆవేశంలో ఆ మాట అన్నది నిజమే. జోష్న అప్పటికే నువ్వు ఇంట్లో ఉండటం డాడీకి నచ్చదు అన్న మాట అనేసరికి నాకు జోష్నను వాదించాలని అనిపించింది. నీ మీద ఉన్న కోపంతో ఇంకా ఏం మాట్లాడలేకపోయాను. కానీ ముందుకు వెళ్ళిన తర్వాత ఇన్ని రోజులు కలిసి ఉండి ఇక మీదట దూరంగా ఉండాలా? నా పరిస్థితి ఏంటి? నా భార్య పరిస్థితి ఏంటి? నా భార్య నన్ను చూడకుండా ఉంటుందా అని నువ్వు ఇంట్లోంచి వెళ్ళిన తర్వాతే నేను ఎంతగానో బాధపడ్డాను సుమిత్ర. మనిషి ఉన్నప్పుడు మనిషి విలువ తెలీదు అని అంటారు కదా, నువ్వు ఇంట్లోంచి వెళ్ళిన తర్వాతే నీ విలువ నాకు తెలిసొచ్చింది. నేను నిన్ను ఎంత అనకూడని మాట అన్నానో నాకు అర్థమైంది. నన్ను క్షమించు సుమిత్ర, ఇంకెప్పుడు నిన్ను ఏమీ అనను. అంత పెద్ద మాట అనడం తప్పు నాదే. నేను చేసిన తప్పుకి క్షమాపణ అడుగుతున్నాను అని చెప్పనేసరికి, సరేనండి, మనం చేసిన తప్పులకి మనం క్షమాపణ అడుగుతున్నాం. ఇన్ని రోజులు జోష్న ఎన్ని తప్పులు చేసిందో తెలుసుకున్నాం కదా, ఇక మీదట ఇలాంటిదేమీ జరగకూడదు. కార్తీక్, దీప, ఈరోజు మా పెళ్లి రోజు శుభ సందర్భంగా మిమ్మల్ని ఒకటి అడుగుతున్నాము అని చెప్పాను. కానీ ఏంటత్తా అని చెప్పాను. కానీ నువ్వు దీప ఇక మీదట మా ఇంట్లో పని చేయొద్దు. అగ్రిమెంట్ని ఆల్రెడీ మామయ్య గారిని చేతిలో పెట్టేశారు కదా, ఈరోజు ఒక్కరోజు ఉండి రేపటి నుంచి మా ఇంటి నుంచి వెళ్ళిపోండి అని చెప్పనేసరికి, ఎందుకత్తా అలా అంటున్నావు అని చెప్పాను. కానీ మీరు మా ఇంట్లో మిమ్మల్ని మీరు తగ్గించుకొని పని చేయవలసిన అవసరం లేదు అనగానే, ఇంకా నువ్వు దాని గురించి ఆలోచించవలసిన అవసరం లేదు సుమిత్ర. దీప, కార్తీక్ ఇక మీదట మన ఇంట్లో పని వాళ్ళుగా పని చేయరు. దానికి నేను ఏం చేయాలో నాకు అర్థమైంది. నాకు స్వామీజీ చెప్పిన తర్వాత ఇదంతా జోష్న చేసింది అని తెలిసిన తర్వాత ఏం చేయాలో, ఎలాంటి నిర్ణయం తీసుకోవాలో నాకంతా తెలిసొచ్చింది. మనం జాగ్రత్తగా ఉండాలి. జోష్ని ఇదంతా ఎందుకు చేసిందో ఇప్పుడంతా అర్థమవుతుంది దశరథ నాకు. సరే పదండి ఇంటికి అని చెప్పనేసరికి అందరూ కూడా చాలా సంతోషంగా ఇంటికి వస్తారు. ఇంటికి వచ్చిన తర్వాత సుమిత్ర, దశరథ, మీరిక్కడే ఉండండి అమ్మ దీప అని చెప్పాను. కానీ అర్థమైంది తాతయ్య గారు అని చెప్పి గబగబా లోపలికి వెళ్తుంది. లోపలికి వెళ్ళేసరికి అమ్మ సుమిత్ర అనుకుంటూ పారిజాతం కాస్త గుమ్మం దగ్గరికి వచ్చేస్తుంది. మమ్మీ అనగానే ఇంక ఈలోపు దీప హారతి తీసుకుని వచ్చి, ఇలా ఇవ్వు దీప అని చెప్పనేసరికి, దీపనే తీయనివి పారిజాతం అని చెప్పనగానే దీపే హారతి ఇస్తుంది. దీపే హారతి ఇచ్చేసరికి, ఏంటి ఈయన నన్ను హారతి తీయొద్దంటున్నారు అని చెప్పి అనుకుంటూనే, ఏంటి సుమిత్ర నువ్వెలా తొందరపాటి నిర్ణయం ఎందుకు తీసుకున్నావు అనగానే, తొందరపడ్డానత్తయ్య, ఎవరి మనసుల్లో ఏముందో తెలుసుకోలేకపోయాను, అందుకే తొందరపడ్డాను. ఎవరో ఈ పరిస్థితికి కారణం అవుతారో అని కలలో కూడా అనుకోలేదు అని చెప్పనేసరికి, ఏంటి సుమిత్ర ఏమైంది అనగానే, ఎవరి మనసుల్లో ఏముందో అని అంటున్నావేంటి సుమిత్ర అని చెప్పాను. కానీ అదే కదత్తయ్య, ఎవరి మనసులో ఎలాంటి కల్మషాలు ఉన్నాయో, ఎవరు ఏ గొడవ చేయాలనుకున్నారో, మనసులో ఏం పెట్టుకుని ఇదంతా చేశారనేది తెలియదు కదత్తయ్య అని చెప్పాను. కానీ అమ్మా సుమిత్ర, లోపలికి రెండు ముందు, తర్వాత మా మిగిలిన విషయాలు మాట్లాడుకోవచ్చు. అమ్మా దీప, ఈరోజు మా సుమిత్రకి దశరథకి ఇష్టమైన వంటకాలన్నీ వండించేసాయి అని చెప్పనేసరికి, ఎందుకు తాత, మనం ఈరోజు బయట నుంచి భోజనాలు తెప్పించుకుంటే బాగుంటుంది కదా అని చెప్పి ఇంకా జోష్న అంటుంది, బయట భోజనాలు సుమిత్రకు దశరథకి పడవు. ఎందుకు బయట భోజనాలు, ఇంట్లో దీప చక్కగా వండి పెడుతుంది. అమ్మ దీప, సాంప్రదాయ వంటలన్నీ వండేసేయి, తనకు నచ్చినవేంటో తెలుసు కదా నీకు, అన్నీ వండేసేయి, అందరం చక్కగా కడుపు నిండా భోజనం చేద్దాం. ఒరే కార్తీక్, నువ్వు వెళ్ళి కాంచనని, అనసూయని, అలాగే రౌడీ స్కూల్కి వెళ్ళింది కదా ఆ రౌడీని తీసుకొచ్చేసారా ఇంటికి అని చెప్పాను. కానీ అలాగే తాత అని చెప్పి అనేసరికి, రే వస్తూ స్వీట్లు కూడా తీసుకురా అని చెప్పాను. కానీ సరే తాత అని చెప్పి కార్తీక్ వెళ్ళిపోతాడు. దీప, నువ్వు వెళ్ళి వంటలు చేసేయమ్మా అని చెప్పాను. కానీ సరేనని దీప వంటగదిలోకి వెళ్ళిపోతుంది. రా దశరథ, రా సుమిత్ర అని చెప్పి ఇద్దరు కూర్చున్న తర్వాత గబగబా దీప స్వీట్ చేసి తీసుకొస్తుంది. ఇద్దరు ఒకరికొకరు తినిపించుకోండి అనగానే, మంచి పని చేసావమ్మా దీప,
నాకు అసలు ఈ ఆలోచన రానే లేదు. తీసుకోండ్రా, ఇద్దరూ చెరుకొకరు ఒకరికొకరు తినిపించుకోండి, ఈవేళ మీ పెళ్లి రోజు కదా అని చెప్పనేసరికి ఇద్దరు కూడా తీసుకుని ఒకరికొకరు తినిపించుకుంటారు. నేను ఇంకా వంట చేస్తాను అని దీప కాస్త గబగబా వంటగదిలోకి వెళ్ళిపోతుంది. వంటగదిలోకి వెళ్ళిపోయేసరికి అసలు తాతకు అమ్మ ఎక్కడ కనిపించింది, అమ్మ ఎందుకు అలా మాట్లాడుతుంది అని చెప్పాను. కానీ పెళ్లి రోజు శుభాకాంక్షలు మమ్మీ, పెళ్లి రోజు శుభాకాంక్షలు డాడీ అనగానే థ్యాంక్ యూ అని చెప్పనేసరికి సుమిత్ర నీ కోసం అని చెప్పి గబగబా దశరథ్ ఎందుకో సుమిత్ర అక్కడికి వస్తుందని దశరథ్ మనసులో అనిపించి ఒక నెక్లెస్ తీసుకుంటాడు. ఆ నెక్లెస్ని కాస్త ఇది నీ పెళ్లి రోజుకి నేను ఇస్తున్న బహుమతి అనగానే మీరే నాకు పెద్ద బహుమతి, మళ్ళీ ఇదొక బహుమతి కావాలా అనగానే సుమిత్ర పెళ్లి రోజు నాడు నా కొడుకు ఎంతో ప్రేమతో నీకు గిఫ్ట్ ఇస్తున్నప్పుడు నువ్వు తీసుకోవాల్సిందే, తప్పదు తీసుకో అని చెప్పి అనేసరికి ఇంకా అది తీసుకుని మెళ్ళో వేయమని దశరథి శివనారాయణ చెప్తాడు. చెప్పేసరికి కరెక్ట్గా మంచి పోజులో ఉంది. ఒరే కార్తీక్ వాళ్ళిద్దరికీ ఒక ఫోటో తీరా అని చెప్పి కాంచనంటుంది. అనేసరికి అలాగే ఉండు మావయ్య అని చెప్పి మెడలో నెక్లెస్ వేస్తూ ఉండగా ఫోటో తీస్తాడు. ఫోటో తీసి ఆ ఫోటో నాకు పంపించరా, అన్నయ్య వదిన పెళ్లి రోజున వీళ్ళిద్దరూ ఇంత సంతోషంగా ఉండడం నాకు చాలా ఆనందాన్ని ఇస్తుంది, వీళ్ళిద్దరూ ఇలానే ఎప్పటికీ ఉండాలి అని చెప్పి ఇంకా అనుకుని దీప అని చెప్పాను. కానీ అనసూయ వంటగదిలోకి వెళ్తుంది. చెప్పత్తయ్య అనగానే ఏం చేస్తున్నావే అని చెప్పాను. కానీ తాతయ్య గారు ఈరోజు సాంప్రదాయ వంటలన్నీ వండమన్నారు, సుమిత్రమ్మకు దశరథ్ గారికి నచ్చినవన్నీ వండుతున్నాను అనగాని నేను సహాయం చేస్తానే అనగాని వద్దులే అత్తయ్య నేను చేస్తాను అనగాని ఒక్కదానివి ఎన్ని చేస్తావు, అప్పడాలు అవి అన్నీ ఏపేసావా అనగానే లేదత్తా అని చెప్పనేసరికి సరే అని ఇద్దరు కూడా వంటలు చేస్తారు. సుమారు 1 గంట అయ్యేటప్పటికి మొత్తం టేబుల్ నిండా సర్దేస్తారు. అప్పడాలు, వడియాలు, పప్పు, చారు, పచ్చడి అన్నీ చాలా చక్కగా అన్నీ వడ్డించేసేసరికి చాలా తొందరగా చేసేసావు దీప అనగానే మా అత్తయ్య కూడా వచ్చారు కదా తాతయ్య గారు అని చెప్పనేసరికి మీ అనసూయ ఎప్పుడొచ్చింది, ఇప్పుడే కదా, చేసిందంతా నువ్వే కదా అని చెప్పనేసరికి అవును దీపే చేసిందయ్యా అని చెప్పనేసరికి ఇంకా అమ్మ దీప ఇలా కూర్చో అని చెప్పి దశరథ్ దీప ముందు ఇటుపక్క శివనారాయణ కూర్చుంటాడు, సేపుల పక్కన శివనారాయణ కూర్చుంటాడు, శివనారాయణ పక్కన దశరథ్ పక్కన సుమిత్ర కూర్చుండు, సుమిత్ర పక్కన దీపని కార్తీక్ని కూర్చోమంటారు. మీరంతా కూర్చోండి నేను వడ్డిస్తానని కానీ ఏం అవసరం లేదు అనసూయ, నువ్వు కూడా కూర్చో, చక్కగా ఎవరికి కావాల్సిన వాళ్ళు మనస్ఫూర్తిగా వడ్డించుకుని తిందాము, అంతే తప్ప ఒకళ్ళు వడ్డించడం ఎందుకు వాళ్ళు చివర్లో తినడం ఎందుకు, కూర్చో అనసూయ రా కాంచన అని చెప్పనేసరికి శ్రీధర్ని కూడా రమ్మన్నానే ఇంకా రాలేదేంటి అనగాని వచ్చాను మామయ్య గారు అని చెప్పనేసరికి రా శ్రీధర్ నీకోసమే ఎదురు చూస్తున్నాను, రా ఇలా వచ్చి కాంచన పక్క కూర్చో అని చెప్పాను. కానీ సరే మామయ్య గారు అని చెప్పి అందరూ ఉంటారు. నా కుటుంబం అంతా నా కళ్ళ ముందు కూర్చుని ఇలా భోజనం చేస్తుంటే చాలా సంతోషంగా ఉంది. సుమిత్ర దశరథుల పెళ్లి రోజు ఈరోజు అనగానే చెల్లమ్మ పెళ్లి రోజు శుభాకాంక్షలు, బావగారు పెళ్లి రోజు శుభాకాంక్షలు అనగానే థ్యాంక్ యూ బాబా, థ్యాంక్ యూ అన్నయ్య అని చెప్తారు. అంతా చాలా సంతోషంగా కలిసికట్టుగా భోజనాలు చేస్తారు, అంతా చాలా సంతోషంగా ఉంటారు. ఇదంతా చూసి జోష్న మాత్రం కుళ్ళుకోవడంతో పాటు మమ్మీలో ఏదో మార్పు వచ్చింది అన్న ఆలోచన కూడా వస్తుంది. చూద్దాం మరి రాబోయే ఎపిసోడ్స్లో ఏం జరుగుతుందో. వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.